ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రావణ మాసం ఎక్కడ చూసినా ఆలయాల్లో సందడి కనబడుతుంది. మరో కాణిపాకంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం గణపతి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వినాయకుడు విఘ్నరాజు ఇక్కడ స్వయంభూగా ప్రసిద్ధి చెందింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలము ఇక్కడ పారువేళ్ల గ్రామంలో ఉన్నాము. ఈ పారువేళ్ల గ్రామంలో చూడచక్కని మూర్తి ఉంటారు, స్వయంభూ అవతారంలో వెలిచారు. ఇక్కడ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి ముడుపులు కడుతున్నారు. ఎర్రని వస్త్రంలో కొబ్బరి తీసుకొని కడుతున్నటువంటి పరిస్థితి. చాలా సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వచ్చి తన్మయం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఆ శ్లోకాలు కూడా చదువుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకసారి ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం, స్వామివారిని కూడా చూద్దాం. ఒకసారి దీనిలో ఈ స్వయంభూ ఆలయంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. సంకటహర చతుర్థి ప్రతి మంగళవారము విశేషమైనటువంటి పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. గత దశాబ్ద కాలం నుంచి చాలా ఆలయంలో ఈ గ్రామస్తులు శ్రద్ధ వహించి అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. చాలా సుందరమైనటువంటి మూర్తిని మనం గమనిస్తున్నాము. ఏకదంతుడు విఘ్నరాజు గరకతో పూజిస్తే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రధాన అర్చకులు ఉన్నారు. ప్రధాన అర్చకులను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం మనం. అయ్యా చెప్పండి, మీరు ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? గణనాయకుడు విఘ్నరాజు విఘ్నేశ్వరుడు అనేక నామాలు ఉన్నాయి. మరి పారువేళ్ల గణపతి యొక్క ప్రత్యేకత ఏంటి? వారు స్వయముగా వెలిసినట్టు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి కూడా వెలిసినటువంటి స్వామి. ఈయన పూజలు కూడా 2011 సంవత్సరంలో ప్రతిష్టా కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇది శ్రీ నంబి వేణుగోపాలాచార్య ఆధ్వర్యంలో మరియు మన పేరు గ్రామస్తుల సహకారంతో అందరి యొక్క సహాయ సహకారంతో గుడి కట్టబడింది. 2011లో నిర్మాణం జరిగింది. ఒకటే నెలలో ఈ యొక్క గుడితో సహా ఇల్లు కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సంకటహార చతుర్థి అనేది మన ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన మాఘ మాసము అది మన ఏది భీష్మ ఏకాదశి నాడు అంటే నవమి దశమి ఏకాదశి 3 రోజులు కూడా అభిషేకాలు, యజ్ఞయాగాదులు, అన్నదానం సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, ఎట్లాంటి పూజలు చేస్తే ఫలితం లభిస్తుంది గణపతి దగ్గర? ఇక్కడ స్వామివారికి సంకటహార చతుర్థి చాలా ప్రీతికరమైనది. ప్రతి నెలకు కూడా సంకష్ట చతుర్థికి చాలామంది విశేషమైన జనాభాలు వస్తున్నారు. గ్రామాల నుండి కాకుండా పట్టణాలను కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఏ కోరికకున్న వివాహమన్నా, సంతానం కానీ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య పంచాంశాలతో కూడుకున్న ప్రతి పని కూడా ఇక్కడ నిరాటంకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయినటువంటి భక్తులు వాళ్ళు కనపడుతుండ్రు. మన దగ్గరికి వస్తూ ఉండ్రు. ముడుపు కట్టుకోవడం కానీ, ప్రదక్షిణాలు చేసుకోవడం కానీ, స్వామివారి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు విజయవంతమై వారు ఇంకొకరు చెప్పే విధంగా జరుగుతుంది. చాలామందికి చాలా ఆనందదాయకమైనటువంటి గణపతి. ఈయన లక్ష్మీ గణపతిగా పేరుగాంచబడ్డది. ఎందుకంటే స్వామివారి యొక్క తొండము కుడివైపు ఉంటుంది. కుడివైపులో ఏంది స్వామివారు ఒక ఫలం పట్టుకుంటారు. అంటే అమ్మవారు ఏ విధంగా అయితే లక్షణంగా లక్ష్మీదేవి భక్తులకు ఏ విధంగా ఇస్తుందో ఈ అమ్మవారు ప్రతిరూపకంగానే గణపతి కూడా లక్ష్మీప్రదంగా ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ కోరిక కోరుకున్నా కూడా ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి లక్ష్మీ గణపతిగా అయినా పేరుగాంచబడ్డది. కాబట్టి ఈ యొక్క విశేషమైన కార్యక్రమాలు, దేవుని యొక్క కార్యక్రమాలు కూడా నవరాత్రోత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఆ నవరాత్రులు ప్రతిరోజు కూడా అభిషేకాలు ఉంటాయి. తర్వాత సాయంకాలంలో పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్వామిని తలుచుకున్నంత మాత్రమే మేము అనుకోకుండా వచ్చినామని చెప్పి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచేటటువంటి విషయాన్ని మేము చూస్తున్నాం. చాలా వైభవంగా జరుగుతుంది. ఆ భగవంతుడి విధంగా కాశీలోని అన్నపూర్ణ భవన్ వలనే ఆయన కూడా ఆ భక్తులను పిలిపించుకుంటూ కోరికలు నెరవేర్చు, విఘ్నాలు లేకుండా కాపాడుతూ ఆయన దర్శనాన్ని రప్పిస్తున్నటువంటి మన గణపతి లక్ష్మీ గణపతి వారు. మొత్తం మీద ప్రతి ఆలయంలో గణపతిని ముందుగా పూజించి గర్భగుడిలో ఉన్నటువంటి ప్రధాన మూర్తిని సేవించడం ఆనవాయితీ. ఇక్కడ ప్రధాన గర్భగుడిలోనే ప్రధానమైనటువంటి స్వామివారు గణపతి. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి దైవం గణపతి అని చెప్పి విశ్వసిస్తారు. ఎర్రని పూలు అంటే చాలా ప్రీతి. అందుకే ఆయనకి మాల వేశారు. ఎర్రని పూలతో కూడినటువంటి మాలను చూస్తున్నాము. చూడచక్కని మూర్తి. చాలా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఎట్లా అభివృద్ధి చేశారు ఈ స్వామివారి ఆలయాన్ని? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏ విధంగా భావించవచ్చు?
సార్ 2011 భీష్మ ఏకాదశి ఫిబ్రవరి రోజు ప్రతిష్ట అయింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుండి సిద్దిపేట కానీ, బెజ్జంకి, కరీంనగర్, గోవర్ కానీ వివిధ జిల్లాల నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కానీ చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటూ ముడుపులు కడుతున్నారు. ముడుపులు కట్టిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరినాయని మళ్ళీ వచ్చి మాకు సంతానం అయింది, మాకు ఉద్యోగం అయింది, మాకు వ్యాపారాల్లో లాభాలు వచ్చినాయి, వివిధ కోరికలు కోరిన వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళా దేవునికి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచి వాళ్ళు అభివృద్ధిలో భాగస్థులవుతున్నారు. అందుకు మేము మా గ్రామస్తులము చాలా పుణ్యం చేసుకున్నాము. బాగా మా ఆలయంలో 1000 సంవత్సరాలు ఉన్న గణపతిని మా చేతుల మీద, మా గ్రామస్తుల చేతుల మీద దీన్ని ప్రతిష్ఠ చేసుకుని మా యొక్క ఈ జన్మ ధరించిందని మీకు ఆనందం. మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, తమ అదృష్టంగా భావిస్తున్నారు. మరొకరున్నారు మనతో మాట్లాడడానికి. మీరు ఎట్లా చూడొచ్చు, చిన్నగా ఉంది, ముందుగా స్వయంభుగా ఉన్నప్పుడు ఆ గద్దె దగ్గర ఉన్నటువంటి గణపతిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఎట్లా అనిపిస్తున్నది మీకు? మేము పురాతన విగ్రహం చాలా ఇది. ఫస్ట్ అక్కడ ఉండే నంబి వేణుగోపాలాచార్య గారు జగిత్యాల వారు వచ్చి చూసి దీనికి గుడి కడితే బాగుంటుంది అంటే దీన్ని మేము నిర్మాణం స్టార్ట్ చేసినాం. దీనికి మాకు 3 సంవత్సరాలు పట్టింది నిర్మాణానికి. తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కూడా ఆయనే చేశాడు, మన పరిపూర్ణానంద స్వామి వచ్చారు ప్రతిష్టకు. అప్పటి నుండి దినదిన అభివృద్ధి చెందుకుంటూ చాలామంది భక్తులు, బాంబే వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. భీమండి, బాంబే, సోలాపూర్ చాలామంది వస్తారు. వారు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి. సంకటహార చతుర్థి ఉపవాసాలు ఉంటారు. ప్రతి నెల సంకటహార చతుర్థి సాయంత్రము మూలమూర్తికి అభిషేకం ఉంటుంది, ఉత్సవమూర్తికి అందరి చేత, ఉపవాస దీక్ష ఉన్న అందరి చేత అభిషేకం ఉంటుంది, అందరికీ భోజనాలు ఉంటాయి, అన్నదానం ఉంటుంది అందరికీ. ప్రతి నెల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మంగళవారం అభిషేకాలు, పూజలు, భక్తులు చాలా బ్రహ్మాండంగా. మాకు ఏ జన్మ చేసుకున్న పుణ్యం అది. ఇంత మాకు ఆ దేవుడు కనబడు. చూశారు కదా, ఆ స్వయంభూ మా గ్రామంలో వెలియడం అంటే మేము పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టము, సుకృతం అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా గొప్ప అనుభూతిని పొందుతున్నారు. స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రతి ఒక్కరూ కోరిన కోరిక నెరవేరుతుంది. వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ రావడమే ఇందుకు నిదర్శనం అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, పార్వేల లక్ష్మీ గణపతి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.